అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు మా మరిది గారి స్నేహితులు వీరన్న గారు అని ఆయన అపార్ట్మెంట్‌లో పెంట్ హౌస్ తీసుకొని చాలా బాగా డెకరేట్ చేయించుకున్నారంటండి. మా మరిది గారు వారి ఫ్రెండ్‌ని కలవటానికని వెళ్తూ "వారి ఇల్లు చాలా బావుంటది. నువ్వు కూడా వస్తావా చూద్దువు గాని" అని అన్నారు. సరే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఇటువంటియి. అందుకని నేను కూడా బయలుదేరానండి. చాలా క్లాస్‌గా, చాలా నీట్‌గా బావున్నదనమాటండి. సింపుల్‌గా ఉన్నది అపార్ట్‌మెంటు. ఇందులో మీకేమన్నా నచ్చిన అంశాలుంటే మీరు కూడా స్వీకరించొచ్చు. హాయ్ అండి. ఇది మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు పెంట్ హౌస్‌ని తీసుకొని చాలా బాగా రెడీ చేసుకున్నారనమాట అండి. ఇంగే మనకు మొక్కలు స్వాగతం పలుకుతాయి రకరకాలయి. బెల్ చూడండి, కాలింగ్ బెల్ అనమాట. బెల్ అంటే బెల్లే. ఈ కార్వింగ్స్ ఇవన్నీ కూడా ఓన్గా చేయించుకున్నారనమాట అండి. గొడుగు బల్ల మనకు మళ్ళానే ఉంటాయి ఇవి కూడాని. ఇదిగండి గుమ్మం చూడండి ఎంత బాగున్నదో. ఇది నాకింగ్ అనమాట, పీకాక్ మోడల్. ఇక్కడ ఒక చిన్న క్యాండిల్ హోల్డర్ అనమాట అండి ఇది. ఈ క్యాండిల్ హోల్డర్ కూడా చాలా బాగున్నది, చూసారా ఎంత బాగున్నది. ఇలా ఇటు వస్తే మొత్తం ఇదంతా ఓపెన్. ఇవి చూసారా అండి, ఇంత పెద్ద పెద్ద పార్ట్స్ కదా ఇవి. ఇవి అడుగున వీల్స్ తోటి ఉంటాయి అన్నమాట, మూవ్ చేసుకోవచ్చు. అన్నిటికీ కూడా ఇలా మూవబుల్ స్టాండ్సే పెట్టారు. తులసి మొక్కకు కూడా చూసారా, తులసి కోట ఎంత అందంగా ఉన్నదోనండి. ఒక బాన్సాయి పైనుంచి చూపిస్తాను మీకు మొత్తం. ఇది పెంట్ హౌస్ కదా, మొత్తం అంతా సిటీ అంతా కనిపిస్తుందండి. ఈ పెద్ద పెద్ద కుండీలు కింద అంతా కూడా ఇలాగా మూవ్ చేసే విధంగా పెట్టారన్నమాట. మనకి ఎక్కడా కూడా వాటర్ కూడా అంటే ఇబ్బంది కలిగించిన విధంగా. ఇదేమో వాటర్ ఫౌంటైన్. బుద్ధుడు చూడండి ఎంత బాగున్నాడు. అంటే డోరు ఆపోజిటే. ఇదండి ఇది డోరు, ఇటు వెంపు గుమ్మం ఇలాగనమాట అండి. ఈ మొక్కలన్నీ కూడా ఒరిజినల్వేనండి అన్నీను. మనీ ప్లాంట్ లీవ్స్ చూడండి ఎంతంత ఉన్నాయో. ఇది ఒక రకం మనీ ప్లాంట్. ఈ ఇత్తడివి ఇవి రకరకాలు మనకి దొరుకుతూ ఉంటాయండి. మేము మా గుమ్మానికి రౌండ్ షేప్ వేయించాం, మీకు గుర్తుండే ఉంటుంది, మన సింహద్వారానికి. ఇవి వీళ్ళు సింపుల్గా చక్కగా ఇట్లా పలక వేయించారు. ఈ హ్యాండిల్స్ కూడా ఇదిగోండి ఇలాగా చాలా సింపుల్గా చాలా బాగున్నదండి. అటు ఇటు ఇలాగా వుడెన్ పీకాక్స్ లాగా వచ్చి గొడుగు బల్ల అంటాం కదా, మావి పాత గుమ్మమే కాబట్టి మాది యాంటిక్స్ అలానే ఉన్నది. ఇవి గొడుగు బల్ల ఇవన్నీ కూడా కొత్తగా తయారు చేయించుకున్నారు. ఇది ఎంత బాగుందో చూసారా అండి. పక్కనే ఒక జూలా. ఈ జూలా చూసారా ఎంత సింపుల్గా చాలా బాగున్నదండి. నిజానికి ఇలాంటివి చైన్స్ వేయించుకుంటే మెయింటెనెన్స్ ఫ్రీ అండి. మేము వేయించిన లతలు ఏయో పీకాకులు రకరకాలు వేయించాం కదా, అది కొద్దిగా మెయింటెనెన్స్ కష్టం అవుతుంది. ఇవైతే మెయింటెనెన్స్ ఫ్రీ అండి. ఒకవేళ ఎవరన్నా ఉయ్యాల బల్ల పెట్టించుకుంటుంటే ఇలా సింపుల్గా ఇటువంటి వేయించేసుకోండి. ఇవి కూడా బ్రాస్వే.
చాలా సాలిడ్గా ఉంటాయి, కాకపోతే ఎప్పుడు ఇట్లా మెరుస్తూనే ఉంటాయి. కొంచెం కార్వింగ్స్ డిజైన్స్ ఉంటే కనుక మెయింటెనెన్స్ కష్టం అవుద్ది. ఓ లైటింగ్ ఇలా వేయించారా? ఇగో చూడండి, లైటింగ్ ఎంత ప్రొఫైల్ లైటింగ్ పెట్టారు. కరెక్ట్గా ఈవినింగ్ టైం వచ్చాం కదా, చాలా లుక్ బాగా కనిపిస్తుంది. ప్రతి టబ్లో ఇవేంటండి కనిపిస్తున్నాయి? లైట్లా? పైప్లా? సోలార్ లైట్లా అండి? ఆహా, మనమేం స్విచ్ నైట్ అంతా వెలుగుతాయా? ఓ, ఆహా, అవునా అండి. ఆ బుద్ధుడు స్టోన్ వచ్చి మనకి అయోధ్యలో రామాలయానికి వాడిన స్టోన్ అండి. అదే పింక్ స్టోన్, పింక్ స్టోన్ లాగా శాండీ స్టోన్ అలానండి. అయోధ్య, అవును, అంతా అదే అలాంటి పింక్ స్టోన్. ఎక్కడికి వచ్చినా ఉయ్యాల్లో మనల్ని ఆకర్షించే అంశం అన్నమాట. ఒకటే లావు ఇంతే గుడ్డంతా. చక్కగా మొత్తం సిటీ అంతా కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదంతా లోనకి వెళ్ళి చూద్దాం ఉందండి. లోపల ఇంకా బాగుంటుంది. అలానే వచ్చిందండి డిజైన్. మనం చేయించామండి. ఈ డిజైన్ మనం ఇచ్చి ఆన్లైన్ లో చూసి సాఫ్ట్వేర్ ఇచ్చి సాఫ్ట్వేర్ డెవలప్ చేయించి డిజైన్ చేయించాం. అలాగా అండి. అదే ఇప్పుడు 25 అడుగులు పెట్టిందండి మొత్తం ఈ గుమ్మానికి. టేకు పట్టింది స్క్వేర్ ఫీట్. అదే అందుకనే ఒక్కొక్క డోర్ అంతలా ఉన్నది. క్యూబిక్ 25 అడుగులు క్యూబిక్ ఫీట్ పట్టిందండి ఇది మొత్తానికి. ఇల్లు సరిపోద్ది. చాలా బాగున్నది. మనీ ప్లాంట్స్ కూడా రకరకాల మనీ ప్లాంట్స్ అండి. ఇదిగోండి, మనకి ఈ డోర్లు బయట ఎలా ఉన్నదో సేమ్ లోన కూడా అదే ప్యాటర్న్ అండి. కాకపోతే గొడుగు బల్ల లేదు అంతే. పైన ఇట్లా గొడుగు బల్ల ఉన్నది కదా అటువైపు, ఇటు లేదు. కానీ ప్యాటర్న్ అయితే అంత సేమ్. లోపల అంతా ప్రతి ఒక్కటి కళాత్మకంగా ఉన్నట్లు ఉన్నదండి. ఇటు బెడ్రూము తర్వాత చూద్దాము. ఇదంతా హాల్, దేవుడి గది, దేవుడి అల్మారా. మొత్తం లోపల అన్నీ కూడా తంజావూరు ఫొటోస్. సాయిబాబా, సత్యనారాయణ స్వామి, మహాలక్ష్మీదేవి. సింపుల్గా ఉంది, బాగుంది. డోర్స్ కూడా కలువ పువ్వు. ఈ రెండు కలిపితే ఒక ఇత్తడి కలువ పువ్వు వచ్చినట్టు. పైన శంఖం, చక్రం, ఒక కలువ. ఇదంతా హాల్. వెంకన్న స్వామి చూడండి ఎంత బాగున్నాడు. ఇక్కడ వెంకన్న స్వామి. వెంకన్న స్వామి ఎంత అందంగా ఉన్నాడండి స్వామి. తిరుపతిలో కొన్నారంటండి, వారి కజిన్ గిఫ్ట్ చేశారంట. ఇది 50,000 అలా ఉంటుందంటండి. అలాగే అండి, 60,000. నాకు రాగానే అదే అనుకుని ఎంత బాగున్నాడు వెంకన్న స్వామి అని అనుకున్నాను. పెద్ద టీవీ. ప్రతి కార్నర్ని కూడా చాలా చక్కగా డెకరేట్ చేశారు. ఇది న్యాచురల్, ఇది మళ్ళీ మామూలు ఆర్టిఫిషియల్ తెలియండి. ఇది ఒక బెడ్రూము. ఇక్కడ చూడండి వినాయకుడు ఎంత బాగున్నాడో. ఈ వినాయకుడు ఒక స్టోన్ అన్నమాట అండి. ఇది స్టోన్ది పెట్టి దాని మీద ఒక వినాయకుడిని పెట్టారు.
ఇక్కడ రాధాకృష్ణుల్ని పెట్టారు. 2 పీకాక్స్ తోటి రాధాకృష్ణులు. కొంచెం డెకరేటివ్ పార్ట్స్. ఇలా డెకరేటివ్ పీసులు చిన్న చిన్నవి అయినా సరే అండి ఎంత అందంగా ఉంటాయో. టేబుల్ కూడా చాలా బాగుంది. ఇక్కడి నుంచి డైనింగ్ హాల్. వావ్, అయినా ఇది కూడా డిఫరెంట్గా ఉన్నది. షాండ్లియర్ కూడా హడావిడి ఏం లేకుండా మోడర్న్గా ఉంది, బాగుంది. ఇది కౌంటర్ చూడండి ఎంత బాగుందో. అంటే బార్ కౌంటర్ అన్నట్టు. బార్ కౌంటర్. అదే ఇన్విజిబుల్లా అనుకున్నాను అది చూసి. ఇదంతా కిచెన్. ఇవన్నీ ప్యాంట్రీ అండ్ ఇది ఒక రూము. 3 అండి బెడ్రూమ్స్. వైట్ ఏవి వైట్వి. ఓకే ఓకే ఓకే. షెల్ఫ్లోనే కొంచెం డెకరేటివ్ పీసులు పెట్టారు, బాగుంది. ఇది కూర్చోవటానికి ఇది బాగుంది. ఇటు అవతల వెంపు కనిపిస్తుందా అండి? ఇవి తీస్తే ఇటు విండో ఉందన్నమాట, అటు బయటే కనిపిస్తాయి. ఇది బాత్రూమ్. ఇక్కడ చూడు, వాల్ పేపర్ చాలా బాగున్నది. బాత్రూమ్ కూడా చాలా హైజీనిక్గా ఉంటుంది. ఇది డోర్ తీస్తే బాత్రూమ్. బాత్రూమే బెడ్రూమ్ లాగా ఉన్నదండి, ఎంత నీట్గా ఉంది. టబ్బు ఈ మధ్యకాలంలో టబ్బు ఎవరు పెట్టుకోలేదు, కానీ వీరు టబ్బు బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ హ్యాండిల్ చూడండి ఎంత పొడవు ఉన్నది. అయ్యా, ఏదో చిన్న ఇటిక్కుమనే హ్యాండిల్ కాదు, ఎంత ఒక 3 feet 2 అండి 2 feet 2 కన్నా ఎక్కువ ఉంటుందేమో. 2.5 feet. మామూలుగా జ్యోతి గారు నచ్చలేదు అనుకో, అక్కడ తాట తీసేసి ఇటు కూడా ఇవే. డోర్ కూడా ఇలానే తీసుకున్నారా అండి? డోర్స్ ఇలా డిజైన్ చేయించారు. ఇది రెనోవేషన్ కట్టే, కొత్తది కట్టేటివి ఈజీ. ఇది ఎంత కాస్ట్ కొన్నారో అంత మనీ పెట్టి ఇవన్నీ చేయించారంటండి. ఈ వాల్ పేపర్ కూడా డిఫరెంట్గా ఉన్నది. చిట్టి ఉంది ఇక్కడ. ఇది ఇక్కడ కూడా చిట్టి ఉంది. ఇలాంటి చోటకి ఇంకా మరి తప్పదు. ఆ బెడ్రూమ్ చూసారా? ఇదిగోండి, ఇక్కడ మెట్టు ఉన్నదేంటి అని అనుకున్నాను. ఇన్విజిబుల్ బాత్రూమ్ అన్నమాట. ఇది ఒక బాత్రూమ్, అంటే మామూలుగా జనరల్ బాత్రూమ్ అన్నట్టు, అటాచ్డ్ కాకుండా హాల్లోకి, కానీ ఎవరికి కనపడకుండా ఇన్విజిబుల్. దేనికది మిర్రర్ కూడా బాగున్నదండి. అదే కలెక్షన్ చూసా. ఇటు నుంచి లైట్ వేస్తే దాని మీద కృష్ణుడి మీద లైట్ అన్నమాట. ఇటు నుంచి ఇది ఒక రూము.
ఎక్కడ ఆవిడ ఏం లేకుండా చక్కగా సింపుల్గా ఉన్నాయండి. ఒక బెడ్, ఒక చైర్, ఇక్కడ ఒక మిర్రర్. మళ్ళీ ఇటు హాల్లోకి వస్తే అది రెక్లైనర్. ఎదరెక్కి లాగావా? ఓ, ఈ బెడ్ చూడండి, ఇది పందిరి మంచం లాగా ఉన్నది కానీ మోడర్న్గా ఉంది. మోడర్న్ పందిరి మంచం అనమాట అండి. ఇటువైపు వచ్చిన కిటికీలన్నిటికీ కూడా ఇలాగా సిట్టింగ్ ఏరియా లాగా పెట్టుకున్నారు. ఇది కూడా చాలా బాగున్నది. డే టైం అయితే మనకి అవి కనిపిస్తాయి. కిటికీ తీస్తే ఇటువైపు ఫుల్ మిర్రర్ ఉన్నది, పెద్ద మిర్రర్. ఇది కూడా ఒక బాత్రూమ్. బాత్రూమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. మొత్తానికి ఇల్లంతా కూడా చాలా కళాత్మకంగా ఉన్నది, మోడర్న్గా ఉన్నది, సింపుల్గా కూడా ఉన్నదండి. టీవీ ప్యానెల్ కూడా హడావిడి ఏం లేదు. టీవీనే అందం, పెద్ద టీవీ కదా, పెద్ద స్క్రీన్ ఉంది. మొత్తం ఇల్లంతా స్పీకర్సే. ఇవన్నీ పైన ఏం లైట్లు కాదు, స్పీకర్సే. ఓహో, పందిరి ఇవే పైన ఉన్నాయి. బెడ్ లాగా వెనక్కి రిలాక్స్ వేసుకోవటానికి. అవడానికి ఎక్కడ కావాలి అక్కడ కావాలి. ఇది అది MCB. ఓ, ఈ కరెంటు ఇవి కనపడకుండా ఇలా పెట్టారనమాట, ఒక పిల్లర్ లాగా. ఇలా Just, మనం ఆ, ఆ బోర్డులు దొబ్బాడు కదండి. ఆ. రోజు ఆయనకి డ్రై ఫ్రూట్స్ పెడతారంటండి. అవి వర్కర్స్ తీసుకుంటారట. రోజు స్వామికి డ్రై ఫ్రూట్స్ పెడతారంటండి మార్నింగే. ఓ, ఇది కూడా చేయించుకున్నారట, కూర్చుని పూజ చేసుకోవటానికి వీలుగా. గృహమే కదా స్వర్గసీమ అంటారు పెద్దలు. అలాంటి స్వర్గసీమను ఏర్పాటు చేసుకున్న వీరన్న గారు, జ్యోతి గారు దంపతులు అభినందనీయులండి. ఈరోజు నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను. జ్యోతి గారేమో విజయవాడ వెళ్ళారండి. వీరన్న గారు చెప్పారు, ఆవిడ కనుక ఉంటే మొత్తం ఎక్కడెక్కడ ఈ వస్తువులన్నీ సేకరించారు, ఎలా కట్టించారు అనేది అంతా కూడా ఆవిడ వివరంగా చెప్పేవారండి. ఆవిడ అభిరుచి మేరకే కట్టుకున్నారు అని చెప్పారు. జ్యోతి గారు ఉన్నప్పుడు మరోసారి తప్పకుండా వస్తాను. మీ అందరికీ కూడా కొంచెం ఐడియా ఉంటుంది. ఇందులో ఏమైనా నచ్చిన పాయింట్లు ఉంటే మీరు కూడా స్వీకరిస్తారనే ఉద్దేశంతో వివరంగా ఇల్లంతా కూడా చూపించాను. మీకు కూడా ఈ ఇల్లు నచ్చిందని అనుకుంటున్నాను. పెంట్ హౌస్ని ఇంత అందంగా అలంకరించుకున్నారు. చాలా బాగా నచ్చిందండి నాకైతే. ఈరోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.